ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ 9 డే 19 అయినా 20యా సో 19 అండి. ఏంటి అని అంటే 19 ఏంటి అని అంటే ఇక్కడ మనకు ఒక చిన్న టాస్ లాగా ఇస్తారు దివ్యకి. ఫస్ట్ నుండి 5th పొజిషన్ వరకు ఎవరు, తర్వాత పొజిషన్స్ ఎవరు అని చెప్పేసి ఇవన్నీ ఏంటి అంటే నిన్నటి నుండి మొన్నటి నుండి మనకి ఎమోషనల్ డే 3 days నుండి మనకి సీజన్ అయిపోతుంది అనే ఒక 2-3 వీక్స్ బిఫోర్ నుండే మనకి ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఎవరి పొజిషన్లో ఉంటారు ఎమోషనల్గా మనకి ఇంటి దగ్గర నుండి కానివ్వండి, మనకు అవసరం దగ్గర నుండి మెసేజ్లు రావడము అవన్నీ. కాకపోతే ఇప్పుడు 3 weeks తర్వాతనే ఈ విధంగా చేసేసాడనమాట. ముందే పెట్టేస్తున్నారు అంటే ఇంకా ముందు ఏముంటుందో అయితే తెలియదు. ఇక్కడ ఇవాళ ఒక చిన్న ట్విస్ట్ అనేది జరిగింది. అనుకోని హఠాత్ పరిణామము. అది రాత్రి 2:30కి మబ్బుల 2:30కి, సో ఎర్లీ మార్నింగ్ 2:30కి అన్నమాట. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనిది. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటని అంటే దివ్యాని సెలెక్ట్ చేయమంటారు. సుత్తి టాపిక్స్ అయితే వద్దండి. ఏంటన్నా మనకి సంజన అన్న నైట్ చెప్తుంది ప్రియా వీళ్ళందరూ కలిసి దివ్యది సో వెల్కమ్కి ఏదన్నా ఉండాలి అని చెప్పేసి అలా ఎలా ఊరుకుంటామా అని చెప్పేసి తన డ్రెస్సులు కానివ్వండి ఏదైనా థింగ్స్ ఏమన్నా ఉంటే దాచిపెట్టేద్దామని చెప్పేసి మాట్లాడుకుంటారు అన్నమాట. సో అనుకున్న విధంగానే తన డ్రెస్సులు అవన్నీ బీన్ బ్యాగ్లో దాచి ఉంచుతారు. బట్ అది ఎలాగో కనుక్కున్నది దివ్య. రీతు హెల్ప్ చేస్తుంది. అక్కడ రీతు మాట్లాడుతూ ఉంటే హరీష్ మధ్యలో వచ్చి మాట్లాడతాడు. నిజంగా చెప్పాలి అని అంటే చాలా మట్టుకి హరీష్ చేయబట్టుగా ఇంట్లో ఎక్కువగా గొడవలు అవుతున్నాయి. అది ఎవరైనా గమనిస్తున్నారో లేదో తెలియదు కానీ తను 2-3 టార్గెట్ చేశాడు. సంజన, సుమన్ శెట్టి ప్లస్ భరణి, ఈ ముగ్గురే అండి. ఫస్ట్ తనుజ అన్నాడు. తనుజ నామినేట్ చేశాక సైలెంట్ అయిపోయాడు. సో తర్వాత వచ్చేసి సంజన, సుమన్ శెట్టి, భరణి ఈ ముగ్గురిట్లలో ఎవరినో ఒకళ్ళని మాత్రం తీసేయాలి. సంజన అంటే సంజనని ఫస్ట్ నామినేట్ చేసేసారు. అందరు ఎట్లా అంటే ఆపోజిట్ అయిపోయారు. కానీ కెప్టెన్ అయింది. ఇప్పుడు 3 weeks నుండి ఉంటుంది. తన ఎలిమినేషన్లో ఉన్నా కానీ ఎలిమినేట్ అవ్వలేదు. సో అందుకని చెప్పేసి అందరూ కూల్ అయిపోయారనమాట. ఇక్కడ దివ్య ఏంటనంటే మనకి క్యాప్టెన్సీ కంటెండర్ కోసం అని చెప్పేసి క్యాప్టెన్సీ టాస్క్ కోసం అని చెప్పేసి సెలబ్రిటీస్ని సెలెక్ట్ చేస్తుంది. తనుజ మళ్ళీ ఏమంటారు మన భరణి, రీతు, మళ్ళీ ఇంకా వచ్చేసి మాన్యువల్ వీళ్ళందరినీ సెలెక్ట్ చేస్తారన్నమాట. ఇంకా ఏంటంటే మనకు అక్కడ ఒక టాస్క్ ఇస్తారు. మనకు తెలిసిందే కదా జాకెట్ ఉంటుంది, వెల్ప్రో జాకెట్ లాగా. సో దానికి బాల్స్ వేస్తూ ఉంటే మనకి టచ్ అయి ఉన్నాయా కౌంట్, ఎక్కువ ఎవరైతే ఉంటారో అంటుకొని ఉంటాయో వాళ్ళు అవుట్ అన్నమాట గేమ్ నుండి. సో తక్కువ ఎవరి ఉంటాయో వాళ్ళు విన్నర్స్ అన్నట్టు. ఇక్కడ వచ్చేసి లాస్ట్కి వచ్చేసి ఇమాన్యుయల్ ఉంటాడు. మధ్యలో ఏంటన్నా అంటే వీళ్ళు బాల్స్ తీసి గేమ్ పర్సన్స్ ఒకరిదొకరు స్టిక్ చేసుకోవచ్చు అన్నట్టు. అక్కడ ఇమాన్యుయల్ అనే అంతే మనకి విన్ అయిపోయాడు. సో మనకే వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా ఇమాన్యుయల్ థర్డ్ వీక్కి మనకి ఇమాన్యుయల్ అంటే 4th week అనుకోవాలి. ఇమాన్యుయల్ కెప్టెన్ అయిపోయాడు అన్నట్టు. ఇంకా తన బ్యాన్ తీసేసి మనకి ఇమాన్యుయల్కి పెడతారు థర్డ్ క్యాప్టెన్. సో థర్డ్ క్యాప్టెన్ ఇమాన్యుయల్. ఇంకా ఇక్కడ చూడాలి ఇంకా మరి మనకి ఇమాన్యుయల్ ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు ఏంటి అనేది. అక్కడ సంజన మీద డౌట్ ఉంది అని చెప్పేసి డైరెక్ట్గా దివ్య ఫస్టే చెప్పేస్తుంది అన్నట్టు. ఏంటి అని అంటే నాకు సంజన గారి మీద డౌట్ ఉంది, వేరే ఎవరు గొడవ పెట్టుకోకండి అని చెప్పేసి. ఓకే సంజన, దివ్య, ఇమాన్యుయల్ ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటారు గార్డెన్ ఏరియాలో. మేమే తీసాము, నేనే తీసాను, నేనని చెప్పాను, బట్టలు అవి నేనే చేశానని చెప్పేసి. సో తినకి ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళకి ప్లస్ తినకే ఒక పనిష్మెంట్ అనేది ఇవ్వాలని చెప్పేసి చెప్తుంది దివ్య. సో ఇస్తాను, హ్యాపీగా ఫీల్ అయ్యేట్టే పనిష్మెంట్ ఇస్తా, ఖచ్చితంగా ఇస్తా అని చెప్పేసి ఇమాన్యుయల్ చెప్తాడు. అక్కడ సత్య అంటేనే సంతోషం. సత్య వారి తరపు నుండి ఒక గేమ్ ఉంటుంది, స్పిన్ అండ్ విన్. నెంబర్ ఏది వస్తే అదే అక్కడ గిఫ్ట్స్ అనేది రాశారు. సో అక్కడ 4-5 teamsగా డివైడ్ చేశారు. వాళ్ళకి ఎక్కువగా టీవీ వచ్చిందండి. ఒక్కొక్క గ్రూప్ నుండి ఒక్కొక్కరు వచ్చి స్పిన్ని తిప్పాలి. సో నెంబర్ ఎక్కడ అవుతే అక్కడ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ ప్రైజ్ అన్నమాట.
ఇక్కడ ఇంకా మనకి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు రెడ్ సీడ్ ఉన్న వాళ్ళు ఎవరు అని చెప్పేసి. ఏంటనంటే నైట్ 2 o'clock అండి, 2:30 అలా పడుకొని ఉంటారు. సైరన్ మోగుతుంది, అందరు గార్డెనియాలోకి వస్తారు. అక్కడ రెడ్ సీడ్ అయితే ఎవరెవరికి ఉందో వాళ్ళకి ఇంట్లో ఉంచి ఒకరిని ఎలిమినేట్ అంటే బయటికి పంపించేసే అవకాశం అన్నమాట. సో ఒకరు బయటికి అంతే ఇంకొకరు లోపలికి వస్తారు అన్నట్టు, వైల్డ్ కార్డ్ లాగా ఎంట్రీ అన్నట్టు. వాళ్ళందరూ ఎవరెవరు అని అంటే హరీష్, రాము రాథోడ్, భరణి, సోల్జర్ పవన్, మళ్ళీ ఇంకా డీమన్ పవన్ కూడా మాట్లాడాడు. మరి వీళ్ళందరూ కలిసి డిస్కస్ చేసుకుంటాడు. ఫస్ట్ హరీష్ చెప్తాడు సంజన పేరు, సెకండ్ వచ్చేసి సుమన్ శెట్టి పేరు అంటాడు. ఎక్కువగా మెజారిటీ వచ్చేసి సంజనకే వచ్చేసింది అని చెప్పేసి బిగ్ బాస్ అడిగినప్పుడు సంజన పేరే అనౌన్స్ చేస్తారన్నమాట. తను ఈరోజు వచ్చిన దివ్యవి డ్రెస్సులు దాచిపెట్టి బాగా అనిపించలేదు, అది కరెక్ట్ పద్ధతి కాదు. ఆమె ఏదన్నా చేసుకొని ఈయనకి ఎందుకు ఏమైనా సంచన తప్పించి వేరేవారు, ఈయన మరి థమ్స్అప్ తీసి దాచిపెట్టి తాగిందే ఈయనే, ఆమె ఒక్కడి వేస్తే మాట్లాడుతున్నాడు. కరెక్ట్ మాట్లాడిందండి సంజన అయితే. సో నేను మాట్లాడచ్చా బిగ్ బాస్ అని అంటే తను డిఫెండ్ చేసుకుంది, నేను నాటి గర్ల్ని, కాకపోతే ఏంటి అని అంటే నేను ఎంటర్టైన్మెంట్ కోసం అని చేశాను, ఫస్ట్ నుండి నన్ను వీళ్ళు టార్గెట్ చేశారు. అక్కడ మనకు దివ్యను ఎవరెవరు ఏ పొజిషన్ అని అంటే సంజనాని 3rd పొజిషన్లో పెడుతుంది కదా. సో నేను స్ట్రాంగ్ అని చెప్పేసి వీళ్ళు నన్ను పంపించేయాలని చూస్తున్నారు. నాతోటి గేమ్ ఆడే అంత స్టెమినా వీళ్ళకి లేనట్టున్నది, నేనైతే అదే విధంగా అనుకుంటున్నాను అని చెప్పేసి చెప్తుంది. అక్కడ ఇమాన్యుయల్ చాలా ఏడుస్తాడు. మనకి ఏంటి అని అంటే మనకి డోర్ బయట తన సూట్ కేసు పెట్టేయమని చెప్తారు. కాకపోతే అక్కడ సీక్రెట్ రూమ్లో ఉంటుంది సంజన. చెప్పలేము అంటే అంత అర్ధరాత్రి అయితే పంపించలేరు కదా. మేబీ సాటర్డే రోజు లేదంటే సండే రోజు ఎలిమినేట్ చేస్తారు కాబోలు, అది మనకి తెలియదు. సీక్రెట్ రూమ్ ప్రస్తుతానికైతే ఈ రోజు అయితే సీక్రెట్ రూమ్లోనే ఉన్నారు. అక్కడ నుండి చూస్తుంది సంజన ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పేసి. హరీష్ చెప్తాడు డైరెక్ట్ అక్కడ గార్డెన్ ఏరియాలో ఎవరితోటి శ్రీజతోటో ప్రియతోటో అంత ఏం లేదు, ఆమెని సీక్రెట్ రూమ్లోకి పంపించుంటారు, అంత ఫీల్ అవ్వాల్సింది ఏం లేదు అని చెప్పేసి చెప్తారన్నట్టు. రీతు అంటది డీమన్ పవన్ తోటి కరెక్ట్గా ఆడుతుంది, తన లెక్క తనలాగానే ఉంటుంది, అసలు యాక్టింగ్ అనే అంతే చేయదు. కొంతమంది యాక్టింగ్ చేస్తారు బట్ ఆమె ఎలా ఉందో అదే విధంగా ఉన్నది అని చెప్పేసి రీతు అంటది. ఇమాన్యుయల్ అంటాడు బిగ్ బాస్కి వచ్చినందుకు నేను ఏదన్నా చెయ్యాలి అని అన్నది, కాకపోతే తను ఎంచుకున్న రూట్ రాంగ్ కావచ్చు, కానీ తను చాలా ఎమోషనల్ పర్సన్, డైలీ ఏడుస్తుండే వాళ్ళ ఫ్యామిలీని తలుచుకొని. కరెక్ట్గా మాట్లాడుతుంది, చేస్తుంది, మళ్ళీ తను కరెక్ట్గా మాట్లాడుతుంది అని చెప్పేసి చెప్తారన్నట్టు. నేను తనకి పెద్ద ఫ్యాన్ అయిపోయాను, తను మాట్లాడే విధానానికి. నేను తను లేకపోతే మాత్రమే ఇక్కడ ఎవరు కరెక్ట్గా ఉండరు నాకు నిజంగా అండి చెప్పాలి అంటే. ఏంటి అని అంటే అందరూ సంజన ఎప్పుడు ఏది చేసినా సంజన మీదనే వేశారు. ఇంకా ఇప్పటి నుండి ఒకవేళ సంజన నిజంగానే టోటల్గా ఎలిమినేట్ అయిపోయినా, బిగ్ బాస్ నుండి వెళ్ళిపోయినా కానీ, లేదు అని అంటే కొద్ది రోజుల వరకు సీక్రెట్ రూమ్లో ఉన్నా కానీ ఏ విధంగా ఒకరిదొకరు ఏ విధంగా ఉంటారో చూడాలి. ఇంకా మరి ఇప్పుడైతే సంజన అయితే వెళ్ళిపోయింది కదా, ఏది చేసినా సంజన మీదనే అన్నారు. స్టార్టింగ్లో అంత టామ్ అండ్ జెర్రీ లాగా ఉన్న ఫ్లోరా ఒక్కతే ఫస్ట్ లేసి ఎమోషనల్ అవుతుంది, చేస్తుంది, అందరూ చేస్తారండి. బట్ హరీష్ మాత్రం ఒక్కడే చెయ్యడు. నిన్న దివ్య వచ్చినప్పుడు వెల్కమ్ అని చెప్పలేదు, హాయ్ అని చెప్పలేదు, పాపం ఇప్పుడు సంజన వెళ్ళేప్పుడు కూడా చెప్పలేదు. తనకే అంటే తన ఏమంటారు అంత కఠినత్వం కూడా ఉండద్దు. సో ఏంటని అంటే భరణి గారు కూడా తను కరెక్ట్ కాదని చెప్పారు. ఓకే పర్లేదు, తనకి 3 weeks ఫస్ట్ వీక్ వెళ్ళాల్సిన పర్సన్ బయట చూసే జనాలకి 3rd పొజిషన్లో ఉన్నది అని అంటే, సో బయట చూసి వచ్చిన వాళ్ళు లోపట దివ్య 3rd పొజిషన్లో ఉన్నది అని అంటే తను బయట ఎంత ఏ విధంగా పోర్ట్రేట్ అవుతుంది అనేది అయితే మనకు అంటే తనకి తెలుసు. అదే చెప్తుంది సంజన, నేను స్ట్రాంగ్ అని చెప్పేసి నన్ను తీసేస్తున్నారు, వాళ్ళు నాతోటి ఆడలేకపోతున్నాము అని చెప్పేసి చెప్తుంది అన్నట్టు. బట్ నైట్ 3:30కి 3:30కి ఎలిమినేట్ చేసేసారు అన్నమాట, సీక్రెట్ రూమ్లోకి పంపించేశారు.
ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మళ్ళీ మరిన్ని విషయాలతోటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉందాం ఇంకా మరి.